हमारे जो 3 मेन डिमांड है वो रखे हैं। धर्मेंद्र प्रधान जी का इस्तीफा जो नॉन नेगोशिएबल है और या तो धर्मेंद्र प्रधान जी का मंत्रिमंडल से उनको निकालना। नंबर 2, 1 करोड़ का कॉम्पनसेशन जो फैमिलीज है जिनके बच्चे नीट एस्पिरेंट के सिस्टम की वजह से उन्होंने सुसाइड करके मर गए, उनके लिए 1 करोड़ का कॉम्पनसेशन। एंड नंबर 3, जो FIR फाइल हुए हैं, हमारे जानकारी के हिसाब से 11 FIR फाइल हुए हैं, उन 11 FIR की कॉपी हमें दे एंड उनको विड्रॉ करें, वो हमारा मेन गारंटी है। एंड सिर्फ ये नहीं कि विड्रॉ करे, साथ साथ हमें सॉवरेन गारंटी सरकारी या ऑर्गेनाइजेशन के खिलाफ नहीं लगेगा। सरकार क्या गया है, ये बोला गया क्या कर रहे हैं भाई। नंबर 3 डिमांड है कॉम्पनसेशन और FIR विड्रॉल और गारंटी का, उस पर सरकार पॉजिटिव है। सरकार की क्या बात है? सरकार क्या है कि कानून कैसे बदलने चाहिए, संस्थान जैसे NTA कैसे बदलने चाहिए, वो सजेशन भी हम लोगों ने उनको उस लेटर में अटैच करके दिया, जिसपे सरकार ने बोला कि वो सोच विचार करेंगी। लेकिन वो बात की बात है, जो हमारी मेन डिमांड है 3, उनमें से 2 डिमांड कॉम्पनसेशन और FIR का विड्रॉल और सॉवरेन गारंटी, उस पे सरकार पॉजिटिव है। और रिजाइन साथ हमने एक और चीज, रिजाइन का हम लोग बोल रहे हैं, साथ साथ एक और चीज हुआ है, हम लोगों ने बोला कि రైట్, ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ నుంచి ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, సిజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ముగిశాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రెండోసారి ఇవాళ సిజేపీతో కాంగ్రెస్ జనతా పార్టీతో జేపీ నడ్డా సమావేశం నిర్వహించారు. ఇవాళ తొలి సమావేశాలు జూలై 20న జేపీ నడ్డా నివాసంలో జరిగితే ఈ రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఇరువురికి ఆమోదయోగ్యమైనటువంటి ప్లేస్ లో చర్చలు చెప్పడం జరిగింది. ఈ చర్చల్లో ఇటు బీజేపీ నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంక వీరు కూడా పాల్గొన్నారు. జేపీ నడ్డా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా గతంలో ఇచ్చినటువంటి డిమాండ్స్ ను ప్రధానంగా బీజేపీ ప్రతినిధులు స్పష్టంగా మరొకసారి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పారు, స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన హామీ ఇచ్చే వరకు కూడా తమ ఉద్యమం కొనసాగుతున్న విషయాన్ని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణ విషయంతోనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు, ఇకపై పేపర్ లీకులకు పాల్గొనకుండా ఉండేందుకు కఠిన చర్యల విషయంపైనే విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఒకవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేయబోతున్నారు, మరొకవైపు పేపర్ లీకుల అంశం విషయంపైన అమెండ్మెంట్ 2024 బిల్లును అమెండ్మెంట్ తీసుకొచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. సాయంత్రం కాసేపటి క్రితమే క్యాబినెట్ సమావేశం కూడా ముగిసింది. ఈ సమావేశంలో అమెండ్మెంట్ తీసుకొచ్చేందుకు వచ్చే వారంలో బిల్లును కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా 5 ఏళ్ల గడువులో 5 ఏళ్ల శిక్షణలో 10 ఏళ్లకు పెంచడం, పేపర్ లీక్ పాల్పడితే ₹1,00,00,000 వరకు జరిమానా విధించిన విషయాలపైన కూడా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా కేంద్ర విభాగం అధికారికమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనికి అయినప్పటికీ కూడా బీజేపీ మాత్రం డిమాండ్లను స్పష్టంగా కేంద్రం తెలుస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా చేయరా అనే విషయాన్ని స్పష్టం చేస్తూ గత పార్లమెంట్ సమావేశంలో సోమవారం నుంచి ఈ రోజు వరకు కూడా 5 రోజుల పాటు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా వీరికి మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీకి పిలిపించింది. ఈ రోజు టీడీపీ కూడా దేశవ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో శాంతియుత వర్గాలకు ఆందోళన నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జంతర్ మంతర్లో మాత్రం విద్యార్థుల ఆందోళన ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఒకవైపు కేబినెట్, మరోవైపు సిజేపీతో జేపీ నడ్డా సమావేశాలు ముగిశాయి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.